సిద్దిపేట పిల్లలు చదువుకునేందుకు తాను తెచ్చిన వెటర్నరీ కాలేజ్ని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా కొడంగల్కు ఎత్తుకుపోయారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక పిల్లల నోటికాడ బుక్క లాక్కున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ఇక్కడ జరుగుతున్న శిల్పారామం, రంగనాయక సాగర్ లాంటి అభివృద్ధి పనులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సగంలోనే ఆపేసిందని ఫైర్ అయ్యారు. ఇక కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీమ్స్ ఏమీ రాలేదు, కానీ స్కామ్లు మాత్రం ఎక్కువయ్యాయని నిప్పులు చెరిగారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వకుండా చదువులు ఆగం చేశారన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2.5 ఏళ్లలో 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు బోడిగుండు చూపించారని ఫైర్ అయ్యారు. 31 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. నిజంగా 4,000 పడితే నీకు ఎంత లాభం అవుతుండే? 31 × 2,000 62,000 రూపాయలు ప్రతి బీడీలు చేసే చెల్లెకు, ప్రతి అవ్వకు, తాతకు రేవంత్ రెడ్డి బాకీ పడ్డా లేదా? నిజంగా ఆనాడు కేసీఆర్ దోసవులు దోహదారు చేస్తా అంటే గెలిచినాక నెలకే చేసిండు మన కేసీఆర్. నువ్వు గెలిచి 31 నెలలైంది. ఇదివరకు మాత్రం 4,000 పింఛన్ మాత్రమే ఎవరికి పడలే. మోసం చేసిండు. అక్క చెల్లెళ్ళకి ఏమన్నారు? మీకు మహాలక్ష్మి జీతం పడ్డట్టు 1వ తారీఖు మనిషికి 2,500 బ్యాంకులు వేస్తామన్నారు. వచ్చినాయి ఎవరికన్నా? అది బంద్ అయిపోయింది. దవాఖానలో మీ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటికాడ దించిపోయినాం. ఇప్పుడు ఉన్నది ఆ స్కీమ్. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, దవాఖానలో ఆగమైపోయింది. అంటే అన్ని ఒక్కొక్కటి. ఇప్పుడు ఆనాడు కళ్యాణ లక్ష్మి ఓట్ల కోసం చెప్పకుండా ఆడవిళ్ళ పెళ్లి పెడితే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? కేసీఆర్ 1 లక్ష ఇచ్చిండు, మేము గెలిస్తే తులం బంగారం కలుపుతాము అన్నారు. ఎన్ని తులాలు వచ్చినాయి? వచ్చినాయా? తులం రాలే, కానీ ధర మాత్రం బాగా పెరిగింది. ఇవాళ అన్ని అబద్ధాలే. తులం బంగారం మోసం, మహాలక్ష్మి మోసం, 4,000 పింఛన్ మోసం. నేను పావుల పని చేసిండ్రా సిద్దిపేటలో? చేసిందేం లేదు. నేను మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ తెచ్చిన సిద్దిపేటకు, దాన్ని కొడంగల్కి ఎత్తుకపోయిండు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. నువ్వు కొత్తది పెట్టుకో, నా సిద్దిపేట ఎందుకు ఎత్తుకపోయినావు? నా సిద్దిపేట పిల్లల చదువులను నోటికాడ బుక్కను ఎందుకు ఎత్తగొట్టినావు? ఈ స్కామ్ల ప్రభుత్వం వద్దు, మళ్ళా మాకు స్కీమ్ల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చినాక కొత్త స్కీమ్లు ఏం రాలే, అన్ని స్కామ్లే. అన్ని స్కామ్లు ఏడ చూసినా ప్రజలకైతే వచ్చింది ఏమీ లేదు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది. పిల్లలకు చదువులకు ఇచ్చే స్కాలర్షిప్ పైసలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యక ఇలా పిల్లల చదువులు ఆగం చేసింది. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపిండ్రు, మొండి చేయి చూపిండ్రు. 2 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇయ్యాలి. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఒకటే ఏడాది ఇస్తామన్నారు. 2.5 ఏళ్ళు అయినా ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ పిల్లల్ని కూడా ఆగం చేసిండ్రు. చదువుకునే పిల్లల్ని ఆగం చేసిండ్రు. అవ్వ తాతలకు మోసం చేసిండ్రు, అక్క చెల్లెళ్లకు మోసం చేసిండ్రు. వాళ్ళు చెయ్యంది ఏమన్నా ఉన్నదా? దయచేసి మీరు ఆలోచించండి.